నమస్కారం. నేను మీ డాక్టర్ సాహితీ సల్గుటి, కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ప్రికాషన్స్ అండ్ కాంప్లికేషన్స్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ ఇన్ డయాబెటిక్స్. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ డయాబెటిక్స్ ఉన్నప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకుందాము అని అనేటప్పుడు వాళ్ళకి వచ్చే చాలా కామన్ డౌట్ అండి. మేడం, మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? సర్జరీ తర్వాత మేము డయాబెటిక్స్ కదా, మాకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? విజన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది చాలా కామన్ డౌట్. ఈరోజు మనకు ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రికాషన్స్ ఏమి తీసుకోవచ్చు? ఫస్ట్ థింగ్, మీరు ఒక ఐ డాక్టర్ ఆర్ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత మేము మీకు చెప్తామండి డయాబెటీస్ వల్ల మీ ఐ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయినా ఏమన్నా ఉందా అని. దాన్ని బట్టి మనం ఫ్యూచర్ ప్లాన్ అనేది సర్జరీ కోసం చేసుకోవచ్చు. క్యాటరాక్ట్ సర్జరీ చేసుకోవచ్చు అని మీకు ఒక ప్లాన్ ఇచ్చేసినట్టయితే మీరు షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయితే బిలో 140, పోస్ట్ ప్రాండియల్ అయితే బిలో 200. ఇప్పుడు నేను చెప్తుంది అప్పర్ లిమిట్ అండి. అంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్ ఉన్నాయి మీకు అని మీకు తెలిసినప్పుడు అట్లీస్ట్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్లో మీకు షుగర్స్ మెయింటైన్ అవ్వట్లేదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా మీ జనరల్ ఫిజిషియన్ ఆర్ డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కావలసిన చేంజెస్ ఆఫ్ మెడికేషన్ తీసుకొని షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. అప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇది కాకుండా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని అంటే మీ ఐ ఏరియాని హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవడం. దీనివల్ల పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. ఈ ప్రికాషన్స్ తీస్తూ మనం క్యాటరాక్ట్ సర్జరీని ప్లాన్ చేసుకోవచ్చండి. ప్రీ ఆపరేటివ్ పీరియడ్లో ఇన్ కేస్ ఏమన్నా డయాబెటిక్ రెటినోపతి కూడా ఉంటే మనకి అప్రోచ్ అనేది స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతిలో మీరు ఉన్నారు, క్యాటరాక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఓసిటీ స్కాన్ అనేది ఒకటి తీస్తామండి. ఓసిటీ స్కాన్లో రెటినా వాప్ ఎక్కువగా లేదు అని అనుకున్నప్పుడు మనం హ్యాపీగా క్యాటరాక్ట్ సర్జరీ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ డయాబెటిక్ రెటినోపతి అనేది లేటర్ స్టేజెస్లో ఉంది, ఈ రెటినా వాప్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. అంటే ఆ వాపు అనేది తగ్గించుకున్న తర్వాత ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ వలన లేదంటే డ్రాప్స్ వలన అనేది మనము స్టేజ్ బట్టి డిసైడ్ చేస్తాం. ఆ వాపు తగ్గించుకొని అప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంప్లికేషన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎర్లీ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మనకి చూసే కాంప్లికేషన్స్ మోస్ట్లీ ఇన్ఫ్లమేషన్ అండి. ఐలో సర్జరీ తర్వాత డయాబెటిక్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ మనం ఇచ్చే డ్రాప్స్ అండ్ ట్రీట్మెంట్ వల్ల అది రెగ్యులర్గా తగ్గిపోతుంది. మీ ఐ మీద విజన్ ప్రాబ్లం కానివ్వండి, ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ కానివ్వండి ఏమీ ఉండదండి. డిలేడ్ వూండ్ హీలింగ్ అనేది డయాబెటిక్స్లో మనకి చూడొచ్చు. అంటే నార్మల్గా ఒక 1 వీక్ రెగ్యులర్ నాన్ డయాబెటిక్స్లో టైం పడితే మీకు ఒక 15 డేస్ టైం పట్టొచ్చు. ఆ పీరియడ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డిలేడ్ కాంప్లికేషన్స్ అంటే ఒక 2 to 3 months తర్వాత కూడా మనకు కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వెరీ రేర్ అండి. ఇవి నేను చెప్పేది భయపడాల్సిన అవసరం లేదు, కానీ మాక్యులర్ ఎడిమా, గ్లాకోమా, రెటినల్ డిటాచ్మెంట్, ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు మనము సెపరేట్గా డీల్ చేయాలి. ఈ ట్రీట్మెంట్తోని మనకి విజన్ చేంజెస్ అనేది ఉంటాయా అంటే కొంతమందికి సివియర్ స్టేజెస్లో ఉండే ఛాన్స్ ఉంటుందండి, బట్ వెరీ రేర్. ఈ కాంప్లికేషన్స్కి మీరు భయపడి సర్జరీ చేయించుకోకుండా అయితే ఉండకండి. ఫైనల్గా ఐ వుడ్ లైక్ టు ఎండ్ దిస్ డిస్కషన్ బై సేయింగ్ షుగర్ లెవెల్ మేనేజ్మెంట్ ఈజ్ అ మస్ట్ అండి. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఆర్ ప్రీ ఆపరేటివ్ పీరియడ్లో నేను ఇందాక చెప్పిన వాల్యూస్ మీరు మేనేజ్ చేసుకున్నట్టయితే కాంప్లికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండి. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్యాటరాక్ట్ సర్జరీ మీకు డిటెక్ట్ అవ్వగానే చేసుకుంటే బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్స్లో. ఈ 2 ఫాలో అవుతూ మీరు ఒకవేళ డయాబెటిక్ అయి ఉండి క్యాటరాక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇఫ్ యూ కెన్ విజిట్ అవర్ హాస్పిటల్, మీది మొత్తం డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేసి మీ ఇండివిజువల్గా అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.